తెలంగాణలోని తెల్ల రేషన్ కార్డులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందా? ఐటీ చెల్లిస్తూ తెల్ల రేషన్ కార్డు కలిగిన ఉన్నవారిని లెక్కలు తీస్తోందా? ఆధార్, పాన్ కార్డుల ద్వారా వివరాలను సేకరిస్తుందా? ఐటీ చెల్లిస్తున్న వారికి తెల్ల రేషన్ కార్డులను కట్ చేయబోతోందా? కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న వారికి కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం అర్హుల జాబితాను సిద్ధం చేసి కొత్త తెల్ల కార్డుల జారీ ప్రక్రియను చేపట్టింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులు ఉన్న అనర్హులను ఏరివేయడంపై దృష్టి సారించింది. ఐటీ చెల్లించే వారి తెల్ల రేషన్ కార్డులను తొలగించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో భాగంగా వారి ఆధార్ నంబర్, పాన్ కార్డు వివరాలను సేకరిస్తోంది. వాటి ద్వారా ఆర్థిక పరిస్థితులను పరిశీలించి తెల్ల కార్డులకు కత్తిరివేసే దిశగా అడుగులు వేస్తోందని సమాచారం. తెలంగాణలో తెల్ల రేషన్ కార్డుల సంఖ్య 96 లక్షలకు చేరింది. ఇందులో కేంద్రమిచ్చే PHH, AAY కార్డుల సంఖ్య 55 లక్షలు. వారికి కేంద్రం బియ్యం పంపిణీ చేస్తోంది. అయితే ఇందులో చాలా మంది ఐటీ చెల్లిస్తున్న వారు కూడా ఉన్నట్లు కేంద్రం దృష్టికి వెళ్లింది. ఏటా లక్షల్లో ఐటీ చెల్లిస్తున్న వారికి ఉచిత బియ్యం అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ప్రభుత్వం అనర్హుల తెల్ల రేషన్ కార్డులు ఏరివేయడం మీద ఫోకస్ చేసింది. ఆహార భద్రతలో భాగంగా పేదలకు బియ్యం పంపిణీ పథకం అమలవుతోంది. అయితే ఏడాదికి పట్టణాల్లో 2 లక్షలు, గ్రామాల్లో అయితే 1,50,000 రూపాయల ఆదాయం ఉన్నవారు మాత్రమే తెల్ల రేషన్ కార్డుకు అర్హులు. కానీ అందుకు విరుద్ధంగా నెలకు 1,00,000 ఆదాయం వచ్చేవారు సైతం నిరుపేదలుగా రేషన్ కార్డులు తీసుకుంటూ ప్రభుత్వంపై భారం వేస్తున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వారు రేషన్ బియ్యం వినియోగించుకోకుండా బ్లాక్ మార్కెట్లో అమ్ముతూ పక్కదారి పట్టిస్తున్నారు. రేషన్ వ్యవస్థను అభాసుపాలు చేస్తున్నారు. మరికొందరు దర్జాగా దళారులకు విక్రయిస్తున్నారని అధికారులు గుర్తించారు. (2023) చివరి వరకు తెలంగాణలో 89,91,000 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 8 లక్షలకు పైగా తెల్ల కార్డులు ఉన్న కుటుంబాలకు ఏటా 25 లక్షల ఆదాయం ఉన్నట్టు పౌర సరఫరాల శాఖ గుర్తించినట్లు సమాచారం. ఇలాంటి వాటిపై పౌర సరఫరాల శాఖ అధికారులకు తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. వారందరూ ఏటా సుమారుగా 1,50,000 మెట్రిక్ టన్నుల బియ్యం తీసుకుని బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతూ పిల్లల చదువు కోసం రుణం సైతం తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ పథకానికి తెల్ల రేషన్ కార్డులను వినియోగించుకోవడంలో ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో ఆహార భద్రత కార్డులను కేంద్రం మంజూరు చేసింది. వాటికి కేంద్రమే బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. అయితే కరోనా నుంచి దేశవ్యాప్తంగా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుండటంతో కేంద్రంపై అధిక భారం పడుతోంది. దీంతో అనర్హుల కార్డులను కట్ చేయాలని యోచిస్తోంది కేంద్రం. నిజమైన లబ్ధిదారులను గుర్తించి వచ్చే ఏడాది నుంచి అనర్హుల కార్డుల కోత పెట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం.